వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. క్యాన్సర్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్యగా మారింది. ఏటా కోట్లాది కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీని ఎఫెక్ట్తో వ్యక్తిగత జీవితం, కుటుంబాలు, ఆర్థిక పరిస్థితులపై తీవ్రంగా పడుతోంది. అనేక ఫ్యామిలీలు రోడ్డున పడుతున్నాయి. వరల్డ్ వైడ్గా ఏటా 20 మిలియన్ల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ప్రతి 6 సెకండ్లకు ఒకరు క్యాన్సర్ కారణంగా మరణిస్తున్నారు. క్యాన్సర్ మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. దాని బారిన పడి వందలు కాదు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దాన్ని నివారించేందుకు శాశ్వతంగా వ్యాక్సిన్ను కనిపెట్టలేకపోయారు. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితుల కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు చికిత్స తప్ప నివారణ లేదు. దీనికి రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ అభివృద్ధి చేసినట్లు అఫీషియల్గా అనౌన్స్ చేసింది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా అందిస్తామని తెలిపింది. ఈ ఆవిష్కరణతో ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఈ వ్యాక్సిన్ బాడీలో క్యాన్సర్ కణాలను గుర్తించి నశింపజేసే రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. మెలనోమా, లంగ్ క్యాన్సర్, ప్యాంక్రియాస్ వంటి 6 ముఖ్య రకాలపై ప్రధానంగా పనిచేస్తోంది. రష్యా గమాలయ జాతీయ ఎపిడమాలజీ, మైక్రోబయాలజీ రీసెర్చ్ సెంటర్లలో అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్కు ఫ్యూచర్ వి అని పేరు ప్రతిపాదించింది. క్లినికల్ ట్రయల్స్ పురోగతి సాధించింది. మొదటి, రెండవ దశ ట్రయల్స్లో 100 మంది పైగా రోగులపై నిర్వహించిన టెస్టులు సక్సెస్ అయ్యాయి. ట్యూమర్ పరిణామం 30 నుంచి 50% తగ్గడం, రోగ నిరోధక శక్తి పెరగడం గమనించారు. ఇక మూడవ దశ 2026లో ప్రారంభం కానుంది. ఇందుకు WHO, EMA పర్మిషన్స్ కంపల్సరీ. వచ్చే ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాక్సిన్ ఫ్రీగా అందజేస్తామని చెబుతోంది రష్యా. గమాలయ సెంటర్ అంతర్జాతీయ సంస్థల సహకారంతో 10 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తామని తెలిపింది. పేద, మధ్యతరగతి వర్గాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని తెలిపింది. భారత్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలతో ఒప్పందాలు కుదిరినట్లు వెల్లడించింది. ఇది విజయవంతమైతే క్యాన్సర్ మరణాలు 40% వరకు తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. క్యాన్సర్ బారిన పడిన వారు కోలుకునేందుకు లక్షలు పోసి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. అయినా నయమవుతుందనే నమ్మకం లేదు. బతుకుపై గ్యారంటీ లేదు. చాలా మంది ఈ వ్యాధి వస్తే పానిక్తో చనిపోతున్నారు. ఇక పేద దేశాల్లోని ప్రజల పరిస్థితి అయితే మరింత అధ్వానంగా మారింది. అన్ని పరీక్షల్లో విజయవంతమై టీకా వస్తే లక్షలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడిన వారవుతారు. ఇప్పటికే పలు దేశాల్లో క్యాన్సర్ వ్యాక్సిన్ పై పరిశోధనలు చేస్తున్నారు. కానీ ఎక్కడా సక్సెస్ కాలేదు. కానీ రష్యా మాత్రం ముందుకు వచ్చి శుభవార్త చెప్పడం మంచి పరిణామమే.